జెఫ్రీ ఎప్స్టీన్ అనేవాడు ఎంత దుర్మార్గుడో, ఎంత దరిద్రుడో, కొన్ని వేల మంది జీవితాలు నాశనం చేశాడు అమ్మాయిలకి. వాడు చనిపోయి ఇప్పుడు 7 సంవత్సరాలైనా కూడా ఇంకా వాళ్ళు మాత్రం ఆ యొక్క నరకం నుంచి బయటపడలేకపోతున్నారు. ఇంకా ఎప్స్టీన్ బ్రతికే ఉన్నాడు, మా కళ్ళ ముందే కదులుతున్నాడు, ఆ నరకం ఇంకా మా కళ్ళ ముందే ఉంది, ఎక్కడో ఉన్నాడేమో, ఇంక వేరే దేశాల్లో ఉన్నాడేమో అన్న విధంగానే ఇప్పుడు మాట్లాడుతున్నారు. జేన్ అనే ఒక 14 సంవత్సరాల అమ్మాయి, ఈరోజు ఆవిడకి 36 సంవత్సరాలు ఎన్నో ఉన్నాయి. అంటే వీడు ఎప్పుడో ఆమె జీవితాన్ని నాశనం చేసి. ఇలాంటి వారు ఎంతో మంది వాళ్ళ యొక్క డైరీల నుంచి వాటి యొక్క నిజాలు బయటపడుతున్నాయి. కొన్ని $1 మిలియన్ నష్టపరిహారం ఇచ్చినా కూడా ఇంకా దాని నుంచి బయటపడలేకపోతున్నారంటే మానసికంగా కృంగిపోయారు చిన్న వయసులో. అంటే వీడు కొంతమంది మహిళలు పెట్టుకునేవాడంట. ఆ మహిళల పని ఏంటంటే పేదమ్మాయిలు ఎవరు, ఎంజాయ్ కోసం తిరుగుతున్నటువంటి వారు ఎవరు, విచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి వారు ఎవరు, ఇలాంటి వాళ్ళందరి లిస్ట్ తయారు చేసి 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అమ్మాయిల్ని ట్రాప్ లో వేయడం. దీనికోసం కొంతమంది మహిళల్ని పెట్టాడు వాడు. అందులో గిస్లేన్ మ్యాక్స్వెల్ అనే ఒక మహిళ 14 సంవత్సరాల జేనుని తెలివిగా కలిసి ఆవిడతో మాట కలిపి అలాగా మృదువుగా మాట్లాడడం, జేన్ పెంచుకున్నటువంటి కుక్క పిల్లతో ప్రేమగా మెదలడం. అంటే పిల్లలు ఏ దీనికైతే లొంగిపోతారో తొందరగా వాటన్నింటినీ కూడా ఒక చర్యలో భాగంగా, ఒక ప్లాన్లో భాగంగా చేసుకొని ఆవిడికి బాగా దగ్గర అయిపోయింది. తర్వాత ఎప్స్టీన్కి పరిచయం చేసింది. ఎప్స్టీన్ మృదువుగా మాట్లాడి అలాగా ఆవిడతోనేమొచ్చేసి మసాజ్ చేయించుకునేవాడు. మొదట మసాజ్ చేయించుకొని డబ్బులు ఇచ్చాడు. డబ్బులు ఇవ్వడం మొదలు పెడితే సరే మసాజే కదా అని డబ్బులు తీసుకొని తర్వాత మళ్ళీ మసాజ్కి రావడం. అంతేకాకుండా నువ్వు మరికొంతమందికి చెప్తే ఇంకా, అంటే మరికొంతమంది అమ్మాయిలు తీసుకొస్తే నీకు ఇంకెక్కువ ఇస్తాము అని ఒక విధంగా. అలాగే కొంతమందివి న్యూడ్ ఫోటోలు తీసి నువ్వు గనక నీలాంటి వాళ్ళని తీసుకురాకపోతే ఈ ఫోటోలన్నీ బయట పెడతాం అని బెదిరించడం. ఇలా రకరకాలుగా ఎవరు ఏ విధంగా లొంగితే ఆ విధంగా భయపెట్టి అలా తీసుకొచ్చి వీడికి ఫస్ట్ మసాజ్ చేయించడం. లేదా వీడి దగ్గర ఉన్నటువంటి కస్టమర్స్, అది ట్రంప్ కావచ్చు, లేకపోతే ఎలాన్ మస్క్ కావచ్చు, జో బైడెన్ కావచ్చు, లేకపోతే ఆండ్రూ కావచ్చు, లేకపోతే బిల్ గేట్స్ కావచ్చు, ఇలా ఎంతో మంది దగ్గర ఈ యొక్క మైనర్ బాలికల్ని పడుకోబెట్టాడు వాడు. ఆ నరకం నుంచి ఎంతో మంది ఆ రోజు రాలేక కొంతమంది చనిపోయారు. కొంతమందికి ఏమొచ్చేసి అమెరికా కోర్టులు ఇప్పటి వరకు $120 మిలియన్ అయితే నష్టపరిహారం ఇచ్చింది, కానీ వాటి నుంచి బయట పడలేకపోతున్నారు వాళ్ళు. ఆ నష్టపరిహారం ఎవరికి కావాలని కూడా అంటున్నారు. ఏదేమైనా సరే ఈ ఎప్స్టీన్ ఇంకా బ్రతికే ఉన్నాడు అని వీళ్ళు ఇంకంటే వాళ్ళ కళ్ళ ముందే ఉన్నాడు అన్న విధంగా వాళ్ళు ఏమొచ్చేసి అనుకుంటున్నారు. అంటే వాళ్ళ డైరీలో రాశారు. కొంతమంది ఏమంటున్నారంటే, ఒకటి ఎప్స్టీన్ ఆత్మహత్య చేసుకునేది అయితే కాదు, ఖచ్చితంగా చంపేశారు. లేదు అనుకుంటే ఇంత బడా బాబులందరూ కలిసి ఎక్కడో ఒక పెద్ద హాయిలాండ్లో ఎక్కడో దాచి ఉంటారు. ఎందుకంటే అమెరికా లాంటి దేశానికి ఎన్నో రహస్య దేశాలు ఉన్నాయి. అంటే అన్ని దేశాలు కూడా రహస్య స్థావరాలు ఉంటాయి కొన్ని దేశాల్లో. సో అక్కడెక్కడో దాచి ఉంటారన్న ఒక అనుమానం కూడా ఉంది. అయితే ఈ వీళ్ళ డైరీలో మాత్రం వీళ్ళు చెప్తుంది ఏంటంటే, వాడు చేసిన అకృత్యాలు, మాతో మాట్లాడినటువంటి మాటలు అవన్నీ మా కళ్ళ ముందే కదులుతున్నాయి, ఇంకా బ్రతికే ఉన్నాడు అని మనసులో నుంచి వాడు పోలేదు. వాడు మైండ్లో నుంచి అలా ఉండిపోయాడు. వాళ్ళ జీవితాంతం అలా ఉంటాడు వాడు. ఇప్పుడు అమెరికా మరో 5 లక్షల పేజీలను విడుదల చేసింది. మొత్తం 35 లక్షల పేజీలను విడుదల చేసింది. దీనికి సంబంధించి 2 లక్షల ఫోటోలు, 2000 కాదు, ఇప్పుడు 2500, 2600 వీడియోలు బయటపడ్డాయి. ఇంకా ఇంకెన్ని బయటపడతాయో తెలియదు.